హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఇండిగో సంక్షోభంలో నేషనల్ మీడియాలో కూర్చొని చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారిని అంటే టీడీపీ పార్టీని గట్టిగా బుక్ చేసి పరువు తీసినటువంటి దీపక్ రెడ్డి గారు మరొకసారి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలతో చంద్రబాబు నాయుడు గారి పాలనకు సంబంధించి మాట్లాడుతూ టీడీపీ పార్టీని మరోసారి గట్టిగా బుక్ చేశారు. సో ఇక్కడ దీపక్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కూడా మీకు వినిపిస్తాను, ఎందుకంటే కొంతమందికి ఆధారాలు కావాలి కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఏదైతే వరుసగా కూటమికి డ్యామేజ్ జరుగుతున్నటువంటి క్రమంలో ఆ సొంత పార్టీ నేతలే ఆ పార్టీకి సంబంధించి వాళ్ళ చరిత్రను బయట పెడుతున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా ఇప్పుడు దీపక్ రెడ్డి గారు ఏవైతే వ్యాఖ్యలు చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతికి మరొక అస్త్రం దొరికింది అనడంలో ఎలాంటి సందేహమే లేదు. ఎందుకంటే అంత ఘాటుగా దీపక్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. సో ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారన్నది మనం చూద్దాం. 15 ఏళ్ళు అయిందా నేను సీడప్ చైర్మన్ అయింది కదా. నా శాలరీ ఇంతవరకు పడుతున్నా. ఏంటంటే ఏదో చిన్న తప్పు ఎక్కడో జరిగిందని అంటాడు. శాలరీ సరే మనం అంత అడుక్కునే పరిస్థితులు లేవు. నేను 5-6 లెటర్లు రాసిన చూస్తామని చెప్పి ఐఏఎస్ సెక్రటరీస్ కి క్లియర్ చేయాల్సిన బాధ్యత లేదా. Whoever the finance secretary is also one of the person. In 14 months or 15 months, if you cannot clear a chairman who's supposed to be an important person in the party also, ఉందో లేదో అది వేరే విషయం, అట్లీస్ట్ మనుషులు అనుకుంటారు. అట్లా ఉన్నప్పుడు 14-15 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్ లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కరెక్ట్ గా చేయండి, రెజల్యూషన్స్ క్లియర్ చేయండి, కంప్లైంట్స్ క్లియర్ చేయండి అని అంటే ఏమి రోగం అంటే వీళ్ళకి 14-15 నెలలు అయినా కానీ కనీసం ఒక ఫైల్ క్లియర్ చేయలేరా, ఒక ఇష్యూని క్లియర్ చేయలేరా? ఆర్ ది సో సెట్ టు సిట్ ఇన్ దట్ చైర్? చాలా స్ట్రాంగ్ వర్డ్స్ అవుతుంది. సెక్రటరీస్ అంటున్నాను, ఫేస్ చేసి వస్తుంది. ఐ యామ్ రెడీ అండ్ ఐ యామ్ బిలీవింగ్ వాట్ ఐ సే. దాని నుంచి ఎదురు దాడి మీద గ్రహణము మీరు దరిద్రం చుట్టుకున్నట్టు మన చాలా మంది ఐఏఎస్లు గ్రహణము దరిద్రం చుట్టుకున్నట్టు మన వ్యవస్థకు చుట్టుకొని ఉండాలి. విన్నారుగా, 15 నెలల కాలంలో ఐఏఎస్లు ఐపీఎస్ల పనితీరుకు సంబంధించి కానీ ఈయన 4-5 సార్లు లెటర్లు రాసినా కూడా వారు పట్టించుకోనటువంటి పరిస్థితులనే కానీ చాలా క్లియర్గా వివరించారు ఆయన. దాంతోపాటు దరిద్రులు గ్రహణం చుట్టుకున్నారు ఐఏఎస్లు చాలామంది అని కూడా కామెంట్ చేశారు. సో ఇంకా ఇంతకన్నా దారుణమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు, అవి కూడా వినిపిస్తాను. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, సో మరి ఎవరి వైఫల్యం ఇది? మీ వైఫల్యమే కదా. మీరు పార్టీకి సంబంధించిన వ్యక్తికి మీకు శాలరీ రావడం లేదు అని అంటే ఒక చైర్మన్గా ఉన్నటువంటి తరుణంలో మరి ఐఏఎస్లు మీ గురించే పట్టించుకోవడం లేదు, ఫైల్ క్లియర్ చేయట్లేదు, సమస్య పరిష్కారం చేయడం లేదు అంటే సామాన్య ప్రజల యొక్క పరిస్థితి ఏమిటి? సో చాలామంది ఇవే అంశాలను ప్రస్తావించినప్పుడు కొంతమంది మూర్ఖులు ఏం మాట్లాడారు, దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాం మేమని చెప్పి కూడా. ఇది వాస్తవ పరిస్థితి ఇది. ఇప్పుడు ఇవ్వగలరా దిమ్మ తిరిగే కౌంటర్? ఇప్పుడు ఇవ్వగలరా డిబేటర్లో కూర్చొని సందేశాలు? ఇక్కడ చెప్తున్నది కూడా ఎవరు సామాన్య వ్యక్తి కాదు, టీడీపీ పార్టీ అఫీషియల్ స్పోక్ పర్సన్. చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పటికీ కూడా చేయడం లేదు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత అద్భుతంగా పాలన చేస్తున్నారో చూడండి. ఒకవేళ ఆయన చెప్పిన మీరు చేయడం లేదంటే తర్వాత ఈయన ముందు చెప్పి తర్వాత వద్దని చెప్పారా? ఏమనుకోవాలి? పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇవే అంశాలను మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, మన పాలన ప్రజలు మెచ్చడం లేదు అని చెప్పి. సో మేం చెప్పింది అదే కదా సార్, ఇన్ని రోజులు గ్రహించలా. ఇప్పుడు చూడండి, 2 సంవత్సరాలుగా వస్తుంటే అక్కడ కరడుగట్టినటువంటి లీడర్లు నాయకులు కూడా మరి ఘాటుగా విమర్శించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా ఘాటుగా ఉంటుంది చూడండి. ఇప్పుడు చూడండి, వాళ్ళ ముఖం మీద అంట, ఓకే వాళ్ళ ముఖం మీద నేనంట. ఇన్ 14 months భాగంగా 14 or 15 months if you cannot clear a file, you are unfit to sit in that chair. ఓకే Unfit to sit in that chair. ఓకే 1.5 సంవత్సరం పిడుగు డబ్బులు ఒక పేదవాడికి నువ్వు ఇవ్వలేకపోతే you are unfit to be a collector. ఓకే అండ్ వీళ్ళు నీతులు మాట్లాడతారు, డ్రామాలు కంటిన్యూ చేయండి, మీ ఆవేశం కంటిన్యూ చేయండి. రేపు పొద్దున కలెక్టర్లు మీ పైన తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళ ముఖం మీద అంటారు. ఓకే చరిత్ర తీస్తా. ఒక సీనియర్ ఐఏఎస్ వాడు పేరు వద్దులే కానీ వాళ్ళ పిల్లలకి పెళ్లి చూడమని చెప్పినారు, ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ తో. నేను చెప్పిన నువ్వేమో ఐఏఎస్ ని, వాళ్ళేమో బిజినెస్ మ్యాన్ మీకు సెట్ కాదు అని అంటే నాకు తర్వాత ఏమైనా లేదు నేను ఇస్తాను కట్టాం. ఎంత తెలుసా? 1000 కోట్లు. 1000 కోట్లు
అటువంటి దొంగలు ఐఏఎస్ వ్యవస్థల్లో ఉండారు. మీరు ఇక్కడే ఉన్నారు కదా, మీ కార్ ఎక్కి ఇక్కడ నుంచి పోండి ప్రశాసన్ నగర్, ఒక్కొక్క ఇంటి సైజు నా తమ్ముళ్ళు ఇదే వాడుకుంటా, నేను వాడుకోండి. నా తమ్ముళ్ళు ఇదే వాడుకుంటా. ఈ 2 ఇల్లే ప్రశాసన్ నగర్ స్టార్ట్ అవుద్ది. దొంగలు, దరిద్రులు గ్రహణం పట్టినట్టుగా పట్టారు, సీటుకు అతుక్కుపోయారు, వేల కోట్లు సంపాదించుకుంటున్నారని చెప్పి ఒక ఐఎస్ఓడు ఆయన మాట్లాడినటువంటి మాటలు. సో ఆయన చెప్పేటువంటి పాయింట్, ఆయన ఉద్దేశం వేరే అయిండొచ్చు. ఇక్కడ ఏంటి, ఐఏఎస్లు సరిగా పనిచేయడం లేదు, అది మీ వైఫల్యం. మీరు పాలన సరిగా చేయడం లేదు కాబట్టి వాళ్ళు కూడా మరి ఏ ఉద్దేశంతో అన్ని వేల కోట్లు సంపాదించుకుంటున్నారో, దరిద్రులుగా దొంగలుగా ఎందుకున్నారో, వారి చరిత్ర బయట పెడతా అని చెప్పి మీరెందుకు అనుకుంటున్నారో అనే విషయం పక్కన పెడితే కంప్లీట్గా మీ కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది అనడానికి మీరు మాట్లాడినటువంటి మాటలే అతిపెద్ద ఉదాహరణ. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఐఏఎస్లు దొంగలు, దరిద్రులు, గహనం శ్రేణి ఇట్లా రకరకాలుగా మాట్లాడారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పోలీసులు చేసినటువంటి తప్పులకు సంబంధించి కేవలం చట్టం ముందు నిలబెడతా అనేటువంటి మాట మాట్లాడితే, పోలీస్ సంఘాలు కానీ ఇతర సంఘాలు కానీ అందరూ లేచి ఇలాంటి వాళ్ళు కానీ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళ మీడియా కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మొత్తం లేచి కూర్చొని జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇస్తున్నాడు, ఓడిపోయినా కూడా సిగ్గు రాలేదని చెప్పి 11 సీట్లకు పరిమితమైన ప్రతిపక్ష హోదా లేకపోయినా కలలుగా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి రకరకాలుగా వ్యాఖ్యానాలు చేశారు కదా. మరి ఇప్పుడు ఐఏఎస్ల గురించి దొంగలు దోచుకుంటున్నారు, చరిత్ర తీస్తా అని చెప్పి ఇంత ఘాటుగా మాట్లాడి ఇప్పటికి వారం అవుతుందండి ఇది. అయినప్పటికీ కూడా ఒక్కరంటే ఒక్కరు మాట్లాడినటువంటి పాపాన పోలేదు, ఒకరంటే ఒకరు ఖండించిన పాపాన పోలేదు. అంటే ఏమనుకోవాలి ఇక్కడ, ఈయన చెప్తుంది నిజం అనుకోవాలా? ఐఏఎస్ల గురించి, ఐపీఎస్ల గురించి, సెక్రటరీలో పనిచేసే వారి గురించి అంటే అంత సంపాదించుకునేటువంటి అవకాశాలు కల్పించారా? వేల కోట్లైనా ఇస్తా కట్నం అంటున్నాడంటే మరి సంపాదించుకునేటువంటి అవకాశాలు కల్పించారా? అందుకే చంద్రబాబు నాయుడు గారి మాట వినడం లేదా? అంటే ఆల్రెడీ సంపాదించుకుంటున్నా అందరూ భాగస్వాలం కాబట్టి ఇంకెందుకు వినాలని చెప్పి వినడం లేదా? ఎన్ని రకాలుగా ఆలోచనలు వస్తాయి చూడండి ఒకసారి. వేల కోట్లు సంపాదించుకున్నారని చెప్పి, ఆధారాలు ఉన్నాయని చెప్పి, 10 బెడ్రూమ్లు ఉన్నాయని చెప్పి, కట్న కానుకలు వేల కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి అన్నీ మీరే చెప్తా ఉన్నారు. సో మరి మీరే చెప్తున్న తరుణంలో ఆధారాలు ఉన్నప్పుడు ఎందుకని వారి మీద యాక్షన్ తీసుకోవడం లేదు? మీరు వ్యవస్థలను గాడిలో పెడతారు కదా, మరి యాక్షన్ తీసుకోవడం లేదంటే దాని అర్థం ఏంటి? తెలిసినా కూడా సైలెంట్గా ఉన్నారంటే మళ్ళీ దాన్ని వైసీపీ హయాంలో గాడి తప్పింది కాబట్టి గాడిలో పెడుతున్నామని అంటారు. అసలు అప్పుడు గాడి తప్పితే కదా, ఇప్పుడు తప్పింది గాడి. మీ మాటలు బట్టి అర్థమవుతుంది కదా గాడి తప్పిందా లేదా. సింపుల్ చూడండి, ఇంత జరిగినా ఇంత తెలిసినా కూడా మరి యాక్షన్ తీసుకోవడం లేదంటే దాన్ని ఏమనుకోవాలి? ఒక కార్యకర్త చెప్తేనే వేరు, ఇక్కడ చెప్తున్నది దీపక్ రెడ్డి గారు. అంటే పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఇలాంటి మాటలు బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవడం లేదంటే అవినీతిని ప్రోత్సహిస్తున్నట్ట డెఫినెట్గా అనుకోవాల్సి వస్తుంది కదా. సో ఇది ఖచ్చితంగా కూటమికి డ్యామేజ్ చేసేటువంటి అంశమే. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతికి అస్త్రంగా మారబోతుంది, మారుతుంది కూడా. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులుగా చెప్తూ వచ్చింది అదేవిధంగా పోలీసులకు సంబంధించి చట్టం ముందు నిలబెడతా అన్నప్పుడు మాట్లాడేటప్పుడు మాటలకు సంబంధించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు కాబట్టి ఇప్పుడు కూడా డెఫినెట్గా ఐఏఎస్లకు సంబంధించి వాళ్ళు మాట్లాడతారు. వైసీపీ కోసం చేస్తుంది, వాళ్ళు అస్త్రంగా తీసుకుంటారు దాన్ని. మరి ఎందుకు అయ్యా స్పందించడం లేదు ఇప్పుడు? మరి మీ పార్టీకి చెందిన వ్యక్తి ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు కదా, ఏం జరుగుతున్నది? డెఫినెట్గా మాట్లాడతారు. జగన్ మంచి కోసం మాట్లాడితే రప్ప రాజకీయం అంట, వీళ్ళేమో ఇన్ని రకాలుగా ఇంత ఘాటు వేకాలు వివాదాస్పదంగా మాట్లాడితే కూడా అవి నీతులు అవుతాయంట. మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి ఇప్పుడు, ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తాం, ఏడో కూర్చొని మాట్లాడిస్తుంటే సరిపోదు, పోలీసులు కూడా వార్నింగ్లు ఇస్తున్నారని చెప్తే ఇక్కడ ఏకంగా ఐఏఎస్లకి ఐపీఎస్లకి వార్నింగ్లు ఇస్తున్నారు కదా. దీని గురించి మాట్లాడమా? దీని గురించి రావ మాటలు మనకి? ఇప్పుడు మౌనవ్రతం చేస్తాం మనం, ఖచ్చితంగా మాట్లాడాలి. మాట్లాడకపోతే ఖచ్చితంగా మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు, మీ చేత మాట్లాడిస్తారు. అంటే ప్రజలు డెఫినెట్గా మాట్లాడిస్తారు. సో ఇంకేం మాట్లాడారో చూడండి. ఆల్ ఐఏఎస్ ఐపీఎస్ ఓకే 8 bedroom 10 bedroom హౌసెస్ ఓకే, వాటికి వచ్చే జీతం ఎంత? 8 to 10 bedroom హౌసెస్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ వ్యవస్థలో లోపం ఇది. బ్రిటిష్ వాళ్ళు తెల్లని కరప్షన్తో ఆ బ్రిటిష్ ఎంపైర్ ఎట్లా బిల్డ్ అయిందో ఇప్పుడు వాళ్ళ షూస్ లో కూర్చొని ఉండే వాళ్ళే ఈ ఐఏఎస్ లో. ఈ గ్రహణము, ఈ దరిద్రాన్ని మనము ఇది మామూలు కాదు, దారుణమైన వ్యాఖ్యలు ఇవి. అంటే బ్రిటిష్ వాళ్ళ కాళ్ళ కింద షూలో కూర్చునే వాళ్ళే ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు,
ఒకరోరికి 10 బెడ్రూమ్లు ఉన్నటువంటి ఫ్లాట్స్ ఇండ్లు ఉన్నాయని చెప్పి ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఇది ఖచ్చితంగా చర్చించాల్సినటువంటి అంశమే. ఇది పెద్ద ఎత్తున జరగాల్సిన మామూలుగా పెద్ద ఎత్తున చర్చించాల్సిన విషయం ఇది. ఏంది అసలు బాబా లిటరేట్ చేసుకోకపోతే మన దేశము అంత ఫాస్ట్ గా గ్రో కాలేదు. 2019లో మేము ఓడిపోయినాము అని అంటే నా పర్సనల్ ఒపీనియన్, తెలుగుదేశం తరఫున మాట్లాడలేదు. వీళ్ళు ఇచ్చిన రాంగ్ ఫీడింగ్ తోనే, రాంగ్ ఇన్ఫర్మేషన్ తోనే చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఓడిపోయినారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినాడంటే వీళ్ళు ఇచ్చిన రాంగ్ ఫీడింగ్ తోనే బ్యూటిఫుల్ గ్రాఫ్ చేసేస్తారు, బ్యూటిఫుల్ గా చెప్పేస్తారు. వాళ్ళు చెప్పినంత బాగా పాపం మా రాజకీయ నాయకులు చెప్పలేదు. సో వీళ్ళేమో రాజకీయ నాయకులు మొరటగా మాట్లాడతారు, వీళ్ళకి సిస్టమ్ లేదు, రిపోర్ట్లు ఇవ్వరు, రంగురంగులుగా చూపిరు, వాళ్ళేమో బాగా చూపిస్తారని చెప్పి పాపం మా ఇద్దరు ముఖ్యమంత్రులు వాళ్ళు నమ్మి వీళ్ళు ఇచ్చిన రాంగ్ ఫీడింగ్ వల్లనే దెబ్బలు తిన్నాయి. ఎందుకంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఉండే తప్పులు ముఖ్యమంత్రి గారి దగ్గరికి రానియకుండా వీళ్ళు ఒక బ్యారియర్ రకంగా యాక్ట్ చేస్తారండి. నేను ఎందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, 2019 ఎగ్జాంపుల్. జనవరిలో జన్మభూమి ప్రోగ్రామ్కి నేను 68 గ్రామాలు అటెండ్ అయినా. నేను ముఖ్యమంత్రి గారి కాన్ఫరెన్స్లో అద్భుతంగా జరుగుతుంది సార్ ప్రోగ్రామ్ అని చెప్పి బిల్డప్ ఇస్తున్నారు అటు సైడ్ నుంచి ఐఏఎస్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్. అసలు పొద్దున పోతే మాత్రము 7 o'clock స్టార్ట్ చేసేస్తున్నాం సార్ అని చెప్పి ముఖ్యమంత్రి గారికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అక్కడ నేను 9 గంటలకు పోయినా 10 గంటలకు పోయినా ఒక మనిషి కూడా అక్కడ ఎన్ని ఊళ్ళు ఉన్నాయో నేను చూసాను. ఇది ఓవరాల్గా ఏఎస్లు ఐపీఎస్లు ఏ రకంగా తప్పుదో పట్టిస్తారు ప్రభుత్వాలు అనే విషయాలు చాలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళ అవినీతి సంపాదన గురించి ఎవరైనా నా జోలికి వస్తే వాళ్ళ తాట తీస్తే చరిత్ర బయట పెడతారని చెప్పి కూడా ఘాటుగానే దీపక్ రెడ్డి గారు మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈయన చెప్పిన పాయింట్లలో ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు ముఖ్యమంత్రులు తప్పుదో పట్టిస్తారనేది ఏదో చెప్తా ఉన్నారో, మరి ముఖ్యమంత్రులు ఉన్నది ఎందుకు? అది జగన్ గారైనా చంద్రబాబు గారైనా వాళ్ళు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కదా. సో ఇప్పుడు మరి వీళ్ళు వ్యవస్థలను గాడిన పెడతాం, జగన్ గారి హయాంలో వ్యవస్థలు గాడి తప్పాయి, మేము గాడిన పెట్టామని చెప్పారు కదా. మరి గాడిన పడలేదని చెప్పి ఇక్కడ దీపక్ రెడ్డి గారి వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది కదా. 2 సంవత్సరాలు అవుతుంది, 1 నెల 2 నెలలు కాదు, 2 సంవత్సరాలుగా వస్తుంది దగ్గరగా. మామూలు వైఫల్యాలు కావండి. మీ 18 నెలల కాలం తెలిసిపోయింది చరిత్ర ఏంటన్నది. అనవసరంగా గెలిపించి తప్పు చేశాం కాదనేటువంటి మెజారిటీ పీపుల్ యొక్క అభిప్రాయం అది. పీపుల్ పక్కన పెట్టండి, సొంత పార్టీ నేతలే అదే అంటున్నారు కదా. మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే వ్యతిరేకిస్తున్న పరిస్థితికి వచ్చింది. సో ఏదేమైనా దీపక్ రెడ్డి గారు మరొకసారి అయితే ఘాటు వ్యాఖ్యలు చేసి టీడీపీ పార్టీని ఇరగాటంలో పెట్టారనేటువంటిది ఆయన ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.